ఇన్ని యాప్స్ ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్ నా పర్సనల్ అనుకోండి. సో, ఈ యాప్‌ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ స్క్రీన్ మీద కనిపించకుండా నేను దాచిపెట్టాలనుకుంటున్నాను. సో, దానికోసం వచ్చేసి మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్‌లో మీరేం చేస్తారంటే ఇక్కడ ఎన్‌స్క్రిప్షన్ అని సెర్చ్ చేసేసుకోండి. లేదు అనుకుంటే మీరు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా! సో, ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకోండి. సో, మీ మొబైల్‌లో కొన్ని డివైసులు ఒక్కో విధంగా ఉంటాయి. సో, మీరు దాదాపుగా ఈ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మాత్రం కంపల్సరీ ప్రతి మొబైల్‌లో ఉంటుంది. సో, ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ప్రైవసీ అండ్ యాప్ ఇన్‌స్క్రిప్షన్ ఉంది కదా! సో, ఈ ప్రైవసీ యాప్ ఇన్‌స్క్రిప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు ఫస్ట్ పాస్వర్డ్‌ని సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2, 3, 4, 5, 6 పెట్టుకున్నాను. అదేవిధంగా వెరిఫై చేసుకోండి. అదే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు వెరిఫై అయిపోతుంది. సో, ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్వర్డ్ ఏంటంటే మనకు మళ్ళీ ఆ యాప్‌ని అన్‌హైడ్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవాలనడానికి ఆ పాస్వర్డ్ ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ వచ్చేసి ఎలిమెంటరీ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అంటే మనకు పాస్వర్డ్ మర్చిపోతే ఇది ఉపయోగపడుతుందన్నట్టు. సో, ఇక్కడ కూడా ఏబీసీడీ చేసుకుంటాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం నేను ఆ విధంగా చేశాను. సో, మెయిల్ ఐడీ అడిగారు. సో, ramanjitechtips@gmail.com. సో, నేను ఓకే చేసుకున్నాను. మెయిల్ ఐడీ కూడా ఓకే చేసుకున్నాను అన్నట్టు. సో, ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు. ఇక్కడ యాప్ హైడింగా ఏంటనేసి. సో, నాకు ఇక్కడ డిజబుల్ ప్రైవసీ పాస్వర్డ్, చేంజ్ ప్రైవసీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి, అదేవిధంగా మెయిల్ ఐడీ పాస్వర్డ్ మార్చుకోవడానికి. సో, ఇక్కడ నేను యాప్ హైడింగ్ ఉంది కదా! సో, నాకు యాప్స్‌ని హైడ్ చేసుకోవాలి కాబట్టి యాప్ హైడింగ్ మీద క్లిక్ చేశాను. సో, హౌ అండ్ వెన్ ద హైడ్ యాప్స్, వ్యూ హైడెన్ యాప్స్. సో, ఇక్కడ క్లిక్ చేశామంటే మనకు హైడ్ అయినటువన్నీ చూపిస్తాయి. సో, నేనైతే ఇక్కడ ఏమీ హైడ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఏం చెప్పాను, ఏది ఇన్‌స్టాగ్రామ్ అనేది నేను హైడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోద్ది. సో, ఇన్‌స్టాగ్రామ్ అనేది నేను హైడ్ చేశానన్నట్టు. సో, ఇప్పుడు ఒకసారి చూద్దాము. అది ఇన్‌స్టాగ్రామ్ కనిపిస్తుందా మరి పోయిందా? చూడండి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏర్పడిందా? సో, ఇక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్ అనేది అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలి. సో, అదైతే హైడ్ అయిపోయింది. సో, మరిప్పుడు అన్‌హైడ్ చేసి చూద్దాం. ఒకసారి అదైతే మనకు హైడ్ అయిపోయింది. మళ్ళీ మనము చూడాలనుకుంటే ఒకసారి ఇందాక చెప్పాను కదా! పాస్వర్డ్ అడుగుతుంది. సో, నేను పాస్వర్డ్ ఇచ్చేసాను. టర్న్ ఆన్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఒక్క నిమిషం అండి. యాప్ హైడింగ్ అని ఉంది కదా! మనకి ఇదే కదా కావాల్సింది. దాని కింద చూడండి వ్యూ హిడెన్ యాప్స్. మనకు చూడాలనుకుంటే ఈ విధంగా చూడొచ్చు. సో, స్క్రీన్ మీద ఒక్కటే ఉంది చూడండి మీకు అబ్జర్వ్ చేసుకోవాలి. సో, అప్పుడు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఇది వేరే ప్రాసెస్. అవునా? సో, వ్యూ చేయొచ్చు. అదేవిధంగా హైడ్ కూడా మనం చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ఫ్రెండ్స్ ఇదండి. మళ్ళీ నేను అన్‌హైడ్ చేయాలనేది కూడా చూపిస్తా చూడండి. సో, ఇన్‌స్క్రిప్షన్ క్రెడెన్షియల్‌కి వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం ఇలా ఉంది. ప్రైవసీ అండ్ యాప్ ఇన్‌స్క్రిప్షన్స్ 4, 5, 6 యాప్ హైడింగ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుందా ఇన్‌స్టాగ్రామ్ ఉందా? దీన్ని ఆఫ్ చేసుకున్నామంటే సరిపోద్ది. సో, మళ్ళీ ఇప్పుడు యాప్ వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చింది చూడండి. అవునా? సో, ఈ విధంగా మనం హైడ్ చేసుకోవడం, అన్‌హైడ్ చేసుకోవచ్చు. సో, చాలా వరకు మన పిల్లలు యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు బ్రౌజింగ్ కానివ్వండి, ఏదైనా కూడా మనం హైడ్ చేసుకుంటే వాళ్ళ నుంచి కూడా మనము రక్షించుకోగలుగుతాం. సో, ఇదండి. సో, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.